చాలాసార్లు బిజినెస్ మెన్ అంటే బిజీగా ఉండడం అనుకుంటారు. చీమలు కూడా చాలా బిజీగా ఉంటాయండి. అంటే వర్కింగ్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. అంటే మనం దేని మీద ఉన్నా కానీ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని తెలుసుకోకపోతే చాలా బిజీగా ఉంటాం, కానీ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అనమాట. అందుకే స్టీఫెన్ ఆర్ కవీ గారు టైం మేనేజ్మెంట్లో 4 విషయాలు చెప్తారు. దాన్ని మేమేమంటామంటే హీరో నెంబర్ 1, కూలీ నెంబర్ 1, టెన్షన్ నెంబర్ 1, జీరో నెంబర్ 1. హీరో నెంబర్ 1 ఏంటంటే అవి పెద్ద అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్, అవి చేస్తాయి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే టెన్షన్ నెంబర్ 1, లాస్ట్ మినిట్ వరకు అర్జెంట్ విషయాలు పోస్ట్పోన్ చేసి అప్పుడు చేద్దామని అనుకుంటారు. అందుకే ఎమర్జెన్సీ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? అది ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంటు, అందుకని చేయాల్సి వస్తుంది, స్ట్రెస్ వస్తుంది అనమాట. అందుకని టెన్షన్ నెంబర్ 1. ఇవాళ జనరేషన్ అందరూ కూడా ఈ కేటగిరీలో కూడా వస్తుంటారు. ఇంకో కేటగిరీ ఏంటంటే చాలా అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇంకా మనకు కొంచెం పాపులర్ అయితే రోజుకో ఫంక్షన్ పిలుస్తారండి. సో సినిమాకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఫ్రెండ్స్ పిలుస్తుంటారు, దట్ ఈ డిన్నర్కి వెళ్ళాలి, రకరకాల బిజీ పనులు ఉంటాయండి. సో వీళ్ళు ఏంటంటే దట్ ఈస్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. సోషలైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఎంత ప్రయారిటీ ఇవ్వాలి దానికి. బట్ ఇంకొకటి ఉంటుందండి, మా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అవి ఏంటంటే జీరో నెంబర్ 1 అంటే నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, తెగ చూసేస్తూ ఉంటారు ఫోన్లో. సో అలా ఎంటర్టైన్మెంట్, ఒక వీడియో వస్తే కూడా వస్తూ ఉంటుంది. అంటే ది బికమ్ కన్జ్యూమర్స్ దాన్ కంట్రిబ్యూటర్స్ ఆర్ క్రియేటర్స్. సో అయితే ఇప్పుడు మా పాప ఉందండి. సో చాలా బిజీగా ఎప్పుడు ఏదో చేసేస్తూ ఉంటుంది. అయితే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు నేను ఇస్తాను, హాయ్ అమ్మ, సో నా దగ్గర నీకు ఆపర్చునిటీ ఉంది, ఇదిగో తీసుకో మరి. సో పడేసింది అన్నమాట. ఎందుకంటే పడేయలేదు కావాలని, కానీ ఆపర్చునిటీని పట్టుకోవడానికి ఖాళీ లేదు, ఆల్రెడీ ఎంగేజ్ ఉంది. అంటే రకరకాల మనం మిగతా విషయాల్లో ఏదైతే ఇంపార్టెంట్ కాదో, ఏదైతే మనకి జీవితంలో అర్జెంట్ అనిపిస్తుంది బట్ నాట్ ఇంపార్టెంట్, అలాంటి విషయాలు కాకుండా ఇఫ్ యూ కెన్ ఓన్లీ చూజ్ ఏరియాస్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ బిఫోర్ దట్ బికమ్స్ అర్జెంట్, దీన్ని ప్రొయాక్టివ్నెస్ అండ్ అడాప్టివ్నెస్ అంటారు. ఆ రకంగా ఇప్పుడు ఈ పాపను అడిగి అనుకోండి, నెక్స్ట్ 5 years ఫ్రమ్ నౌ ఏం చేస్తామని, బై డిఫాల్ట్ ఏం చేస్తారండి, పెళ్లి చేసుకుంటాను, పిల్లలు వస్తారు, హౌస్ వైఫ్ అవుతాను, లేదా ఒక కెరియర్, ఏం చదువుకున్నానో అంతే ఆలోచిస్తారు. బట్ బై డిజైన్ షీ కెన్ హ్యావ్ ఎ విజన్, షీ కెన్ హ్యావ్ ఎ పర్పస్ అండ్ షీ కెన్ బికమ్ ఎమర్జ్ యాజ్ ఎ లీడర్. అండ్ ఆ విధంగా ఉండడానికి శ్రీజ నేను రేపటి నుంచి ఒక సిరీస్ చేస్తున్నాను ఫర్ టీనేజర్స్ అండ్ యంగ్ పీపుల్ టు డిజైన్ దేర్ లైఫ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. నమస్తే.